మనకు 100 శ్లోకాలు అయిపోయినట్టే. ఎందుకంటే 9 నెంబర్ అమ్మవారికి చాలా శ్రేష్టమైంది, ఇష్టమైంది, అద్భుతమైంది, అమోఘమైంది. కాబట్టి 9 నెంబర్లో 9 2 18 అయిపోయాయి. కాబట్టి ఇంకా 19 అండి. అసలుగా ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, ఇక సింధూరం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోవాలి? అది 19 శ్లోకం. ముఖం విందం కృత్వా అని 19. అద్భుతమైనది, మహాద్భుతమైనది. దయచేసి సరే మీరు ఏమనుకున్నా బయటకు అనుకోకండి, అంటే నాకు వినపడుతుంది. లోపలే అనుకోండి, తిట్టుకోండి నన్ను. ఆడవాళ్ళు వెరీ సారీ, ఈ ఫేషియల్ దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదా? ఏమంటారు దాన్ని, ఏమంటారు ఏమో, ఫేషియల్ చేయించుకునేకి వెళ్తారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ 19 శ్లోకం చాలు. మీకు తెలియదు ఆ విషయం. వింతం ముఖం వింతం కృత్వా అది ఆ శ్లోకం నేను చెప్పుకుంటూ వస్తే, మీరు డైలీ 9 సార్లు చెప్పుకుంటూ వస్తే 1 వీక్ తర్వాత మీ ఫేస్ లో మొత్తం ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. మీ ఫేస్ ఆ కళ మారిపోతుంది. కాబట్టి చూడండి, చాలా ఉన్నాయండి పురాణాలు, మహత్తు కలిగినవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాబట్టి చాలా బాగుంటుంది. మొన్న కూడా వెంట్రుకల కోసం రాలిపోతున్నాయంటే ఒక మంత్రం ఇచ్చారు. ఏలా ఏలకు ఏలా సుగంధి కురాయని మహాన్ ఇచ్చారు, నీలచి కురాయని మహాన్ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకని, ఎందుకు అదే లలితా శాసనంలో మహాలావణ్య సేవరే ఉంది కదా. నిన్న ఎవరో పెట్టారు ఒబేసిటీ అని. లావ్ అవుతున్నాము అంటే తెలియకనే లావ్ అయిపోతున్నాము, దాన్ని తగ్గించుకోవాలంటే ఎలా అని బుక్ లో పెట్టారు. లావణ్య సేవరే మహాన్ ఉంది. ఇది మన గ్రూప్ లో చాలా మంది పురువులు మహాలావణ్య సేవదే మహా, ఓం మహాలావణ్య సేవదే మహా అంటూ చెప్పుకుంటూ, అది ప్రతిరోజు కొన్ని మీ ఎన్ని 100 సార్లు చెప్పుకుంటాను చెప్పుకొని, గురువారం రోజు 5 మందికి 5 స్వీట్లు ఇస్తే గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఆ 5 స్వీట్లు మీరు కొనుక్కొని వచ్చినప్పుడు 5 ఉండాలి, మళ్ళీ మీరు తినకూడదు. 5 ఇచ్చేసేయాలంతే. కాబట్టి ఓం మహాలావణ్య సేవధేయం అని చెప్పుకొని, అని రోజుకు మీరు ఎన్నిసార్లు మినిమం 108 చెప్పుకున్న తర్వాత మీ అధిక ఫలం చెప్పుకుంటూ, గురువారం రోజు మీరు 5 మందికి తీపి పదార్థాలు ఇవ్వాలి. తీపి ఉండాలి, పొరపాటున పురుగు తగలకూడదు, చప్పగా ఉండకూడదు, తీయగా ఉండాలి. 5 స్వీట్లు మీరు కొనాలి. ఒకవేళ లేదు ఇంట్లోనే చేస్తా అన్నారా, 5 చేయాలి. ఆ రోజు చేసి మళ్ళీ మీరు తినకూడదు, ఇంట్లో వాళ్ళు తినకూడదు. 5 చేయాలి, 5 మందికి ఇవ్వాలి. 5 కొనాలి, 5 మందికి ఇవ్వాలి. మన గ్రూప్ లో 89 కిలోలు ఉన్న ఆవిడ 42కు 45కి వచ్చారు. ఎక్కడ ఏం చేయకూడదు. ఇప్పటికీ పర్సనల్ పెడుతుంటారు, చాలు మీ వల్లనే అయింది సార్, ఏదో ఆపరేషన్ చేయించుకోవాలి, అవి చేయించుకోవాలి. ఉన్నాయండి, మన దాంట్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రాత్రి పడుకొని తెల్లవారి నిద్ర లేచేటప్పటికి నేను కోటీశ్వరుడు అయిపోవాలి, అన్ని అయిపోవాలంటే కాదండి. అమ్మవారిని నమ్మినప్పుడు, అమ్మవారిని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని అందరినీ నేను సాటిస్ఫై చేయగలనా? ఇవి చెప్తున్నట్టు మీకు నచ్చాలి, మీకు నచ్చిన విధంగా ఉండాలి, నేను చెప్పినప్పుడు అన్ని అర్థం అవ్వాలి. ఎంత ఇబ్బంది ఉంటుందండి. అది ఒక్క రోజులో అయిపోద్దా? కాదు. 18 శ్లోకాలు ఇప్పుడు చెప్పుకున్న తర్వాత అంతో ఇంతో అమ్మ ఇక్కడ ఏదో మనకు బాగానే అర్థం అవుతుంది, మనం చెప్పుకోవచ్చు, మనకు వస్తుందని నమ్ముతున్నారు, అంతే కదా. మొట్టమొదటి రోజే నమ్మరు, చాలా కష్టపడాలండి. కాబట్టి ఆ మంత్రం కూడా అన్ని సార్లు చెప్పుకోవాలి. చెప్పుకుంటే డబ్బులు ఖర్చు ఉండదు, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ 19వ శ్లోకం కూడా అదే. ముఖం చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే ఒక నాజూకుతనమైన శరీరము వస్తుంది. ముఖ కవళికల దగ్గర నుంచి నాజూకు, అదే ముఖం బిందం కృత్వా కుచయుగ మధ్య. కాబట్టి ఒక నాజూకైన శరీరము. మనము వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుంది. కాబట్టి నాజూకైన శరీరం తెచ్చుకోవాలంటే సౌందర్యలహరిలో 19 శ్లోకం లేదా లలితా సహస్రనామంలో లావణ్య సేవ
కాబట్టి దయచేసి పురాణ ఇతిహాసాలలో ఉన్నాయి, కానీ వెలికితే ఇప్పుడు నిన్న సింపుల్ రెమెడీస్ నేను రెమెడీస్ పెట్టాను. ఏదో వేగ్గా చెప్పడం కాదండి, అంత ఒక్కదానికొకటి అసలు ఏదో ఒకటో రెండో రిపీట్ అవుతున్నాయి తప్ప మిగిలిన ఇదేనండి. అంటే ఎక్కడ మీకు దొరకవు, ఆ రెమెడీస్ ఎక్కడ దొరకవు. అదేంటంటే మనం గ్రహస్థితులు అన్ని తెలుసుకొని, గ్రహాల యొక్క కరగత్వాలు తెలుసుకొని, ఈ రోజు ఎవరో పెట్టారు హార్మోనియల్ ఇంబ్యాలెన్స్. హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ జ్యోతిష్ శాస్త్రంలో ఏమంటామంటే గురువు, శుక్రుడు, కుజుడు కాంబినేషన్ ఉండాలి. ఇప్పుడు ఆమె ఖచ్చితంగా ఎవరైతే అడిగారో అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు జరుగుతున్న దశాంత దశల్లో కుజ శుక్ర గురువుల కాంబినేషన్ ఉంటుంది, జాతకంలో కూడా ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. దాన్ని నివారించాలంటే ఆ మూడింటికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. అందుకే ఈరోజు అంత రెమెడీ చెప్పాను నేను. అది కందిపప్పు పరిచి, ఎర్రగొడ్డ కుజుడు, కందిపప్పు కుజుడు, దాని మీద వెండి చంద్రుడు, ఆ వెండి పాత్ర మీద, వెండి పాత్రలో శనగలు గురువు, ఆ శనగల మీద దానిమ్మకాయ శుక్రుడు. ఇవన్నీ ఊరికే చెప్పమండి, అన్ని చెప్పి ఎక్కడా మీకు దొరకవు. కాబట్టి దయచేసి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే రకం. భగవంతుడు ఆయురారోగ్యం వచ్చేంత వరకు ఆరోగ్యం ఇస్తున్నామని ఇప్పటికీ దేవుడి దైవాలు రాలేదు. ఈ జరుగులు అనే మామూలే. సో ఆరోగ్యాన్ని ఇచ్చినంత వరకు నాకు తెలిసిన విద్యని మరొకరికి పంచాలనే నా ఉద్దేశం. అందరూ హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశం. శ్రీ మాత్రైన వాళ్ళు చెప్పండి, ఇంకేమైనా ఉంటే మీకేమైనా. స్వీట్లు అన్నారు కదా స్వామి, ఐదుగురికి 5 ఇవ్వాలా, ఒకటికి 5 ఇవ్వాలా స్వీట్స్? 5 స్వీట్లే చేసి 5 మందికి క్లియర్ గా చెప్పారమ్మా. 5 స్వీట్లే కొనాలి, 5 స్వీట్లే చేయాలి. 5 మందికి అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరు ఒకటే కదా. సరస్వతి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది కొంచెం అంటే ఒకసారి శారదా మాతకి సరస్వతీ దేవి. సరస్వతీదేవి అంటే శరజ్యోత్స్నా శుద్ధాం స్ఫటికరి, అది ఆ తెల్లటి వర్ణము కలిగి, తెల్ల ఇది కలిగి, ఐమనే బీజాక్షరం కలిగి జ్ఞానాన్ని పంచేది సరస్వతీదేవి అయితే, శారదామాత శరతృతువనందు శరత్కాలం నుండు వర్షించినది, శరత్కాలం ముందు మనకు అన్ని ఇచ్చినవి. శరత్కాలం ఎలా ఉంటుందో మీకు తెలుసు, శరత్కాలం వెన్నెల ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఆ వెన్నెలకు మళ్ళీ వెన్నెలకి వెళ్ళినప్పుడు మన సరస్వతీదేవి వారాహి నవరాత్రులు. ఆ వారాహి నవరాత్రుల గురించి చెప్పాలి. రేపు క్లాస్ పూజా విధి విధానం ఎక్కువ మంది పర్సనల్ గా అడుగుతున్నారు. ఒక రోజు ఏదైనా వేదిక ఏమైనా చెప్తారని. వీలైతే రేపే తీసుకుంటాను. రేపు ఒక పని చేసిన సౌందర్యలహరి కాకపోయినా సౌందర్యలహరిలో 19వ శ్లోకం చిన్నదే బాగుంటుంది. దాంతో పాటుగా ఈ వారాహి నవరాత్రుల గురించి రేపు చెప్పేస్తాను. మొత్తం పూజ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ప్రిపేర్ చేస్తాను, చెప్తా ఉంటాను. అయితే భూమి కొనాలన్నా, భూమి అమ్ముడు పోవాలన్నా, భూములు, ఇండ్లు, ఏదైనా ధనవస్తు పెరగాలి, వాటికి కావాలంటే వారాహి అనేది కొంచెం పవిత్రమైంది. ఆ వారాహిని కాదండి, భూములు పుట్టనే కాదు, మన అంతర్గత శత్రువులు కూడా నశించాలండి. ఇక్కడ శత్రువులు అంటే బయట శత్రువులు కాదండి. అందుకే మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఏ టెంపుల్ అయినా సరే, నమస్కారం చేసుకున్న తర్వాత, తీర్థం చేసుకున్న తర్వాత కల్లెత్తులు ఒకటి పెట్టారు, శటగోపం అంటారు, దాన్ని శటగోప్యం అంటారు. వైష్ణవులు శఠారి అంటారు, అంటే ఏంటి అర్థం? అది షట్ అంటే ఏంటి, అది ఎందుకు పెట్టున్నారంటే, మనం బయట చెప్పుల్ని వదిలేసి వస్తున్నాం. సెకండ్ అండి, మెసేజ్ షట్ అంటే ఆరండి, అది అంటే శత్రువు అని. గోప్యం అంటే గోప్యంగా ఉన్నాయి. శటగోప్యమన్నా గోప్యమన్నా, గోప్యంగా అంటే రహస్యంగా ఉన్నది అని. అరి అంటే శత్రువులు అని, శఠారి అని వైష్ణవులు అంటారు. ఈ శఠారి, ఈ 6 శట్ అంటే 6 శత్రువులు మనలో ఉంటాయట. చెప్పులు అక్కడ బయట వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు, దేవుడిని ముక్కున్నప్పుడు, అది పెట్టినప్పుడు తల ఉంచాలి. ఇట్లా తల ఉంచితే తల మీద పెడతారు. అర్థం ఏంటంటే, స్వామి
చెప్పులు అక్కడ వదిలేసి వచ్చాను నేను. తల ఉంచుతున్నాను. తల ఉంచాడు అంటే నాలో ఉన్న అన్ని నిర్గుణాలు బయటపోయినట్టే. నేను నీకు దాసోహం అనిపిస్తున్నాను, దాసోహం అయిపోయాను. నాలో అహంభావం కానీ ఏమీ లేవు. మనం 6 శత్రువులు నీకు తెలుసు. ఆ 6 శత్రువులు నాకు అంతర్గత శత్రువులు. అయ్యేటువంటి 6 శత్రువులు కామక్రోధ. 6 శత్రువులు ఏంటి? అంతర్గత శత్రువులు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. మద మాత్సర్యాలు. ఈ 6 నాలో లేవు స్వామి, తలంచి ఉన్నాను నీకు. ఇప్పుడు కాదు, నీ ఆశీర్వచనంతో బయటకెళ్ళి చెప్పులు వేసుకున్న తర్వాత బయటకు పోయిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి నేను అని అనడానికి కోసం అది పెడతారు శఠారి అని. కాబట్టి అంతర్గత శత్రువులు పోవాలన్న వారాహి పూజ చాలా పవిత్రమైనది. ముందు అహం అనేది వీడాలి. నేను అన్నది ఎప్పుడైతే మీరు వస్తుందో అప్పుడు అన్ని వచ్చేస్తాయి. అది లేకుండా నేను కాదు అన్నప్పుడు అంతా యజ్ఞత కర్మ కరోమి దత్తదఖిలం శంభో తవారాధనం అని కానీ అంటూ ఉంటే భగవంతుడే చూసుకుంటారు. కాబట్టి ఆయన ఇచ్చే నెరవేరుతుంది, ప్రాబ్లం లేదు. రేపు మ్యాక్సిమం రేపు ఏమిటో ఎల్లుండి తీసుకుంటాను. వారాహి నవరాత్రి స్టార్ట్ అవుతుంది. ఆ పూజ ఎలా చేయాలి ఏంటని చెప్తాను. ఇంకేమన్నా గురుగారు అది మహాలవణ్య సేవధి అయిన అది కదండి మీరు చెప్పింది? అవునండి, అవునండి. లలితా సహస్రనామంలో ఉంటుంది అది. ఇంకోటి 18 అంటే 19 శ్లోకమా అది? లేదండి, 19. 19 శ్లోకం చెప్పలేదు అదే. ముఖం బిందం కృత్వా, ముఖం బిందం కృత్వా అని. మళ్ళీ బాగుంది. అవునండి, ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. నా పేరు అరుణ అండి, గంటి మహాపాత్ర అరుణ. అయితే ఇప్పుడు ఈ కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు అవి వస్తున్నాయి కదా, ఆస్తుల రీత్యా. అది ఈ రకంగా తండ్రి కొడుకుల మధ్య, తల్లి పిల్లల మధ్య ఈ రకంగా మనస్పర్ధలు అవి వస్తున్నాయి. ఇవి తొలగిపోయి మంచిగా కుటుంబ సభ్యులందరూ సఖ్యంగా ఉండడానికి ఏదైనా పరిహారం? ఒక తంత్రం అయితే, మీరు అందరూ ఒకే ఇంట్లో ఉంటారండి? లేదండి, నా గురించి కాదు, ఎవరైనా కానీ అందరూ ఒకే ఇంట్లో ఉంటే ఏం చేయాలంటే, ఒక రాగి పళ్ళెం తీసుకొని, రాగి పళ్ళెంలో రాళ్ల ఉప్పు అండి, కళ్ళుప్పు అంటారు, రాళ్ళుప్పును పోసి అది గుట్టగా పోయాలండి. గుట్టగా పోసి పైన ఒక లవంగం చెక్కాలి. అది ప్రతి రూమ్ లోనూ ఏదో ఒక మూలనో ఒక దీంట్లోనూ పెట్టేసి, ఏదో గూట్లో పెట్టడమే, ఏదో ర్యాక్ లో పెట్టేసి కనబడేట్టుగా పెట్టాలి. పెట్టేస్తే ఒకవేళ అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ రాళ్ళు ఉప్పు నీలంగా మారుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అది తీసి మళ్ళీ వేరేది పెట్టచ్చు. ఇలాగనా మీరు 15 రోజులు పెట్టగలిగితే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి అందరూ కలిసి ఉంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య ఏదైనా ఉంటే ప్రాబ్లము, ఆ భార్యాభర్తలు ఏదైతే ఉపయోగిస్తున్నారో మంచం కోళ్ళు ఉంటాయిగా, కాళ్ళు ఉంటాయిగా, దానికి 4 ఒక్కలు తీసుకోవడం, సగం చేసిన ఒక్కలు తీసుకుని ఒక్కొక్క మంచం కోళ్ళకి ఆ ఒక్కలు కట్టేసి అలాగే ఉంచేస్తే వాళ్ళిద్దరి మధ్య సైవేద్యం ఏర్పడుతుంది. అయితే భార్యాభర్తలే కాదు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఈ అత్త కోడల మధ్య అవన్నీ ఉన్నాయనుకున్నప్పుడు ఎవరు ఎక్కడైతే పడుకుంటారో వాళ్ళ ఆ మంచం కోళ్లకు ఈ ఒక్కలు గన కట్టేసి పడుకుంటే, ఆ ఇంట్లో ఈ రాళ్ళుప్పు గన రాగి పళ్ళెంలో పెట్టి ప్రతి మూల పెట్టగలిగితే 15 రోజుల తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రాగి ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు నిండుగా పోసి ఒక లవంగం మొగ్గ పెట్టడమేనా అండి? ఆ పైన చెక్కాలండి. అంటే రాశిగా పోస్తాక కుప్పగా పోస్తాం అనమాట. అవును, దాని మీద చెక్కడం, ఆ చెక్కి పెట్టేసేయడం అంతే. ఒకవేళ ఒక లవంగం గుచ్చి పెట్టాలి అంతే. లవంగం గుచ్చి పెట్టాలి. ఒకవేళ గన అది గన నీలంగా మారితే భయపడకండి, మళ్ళీ అది మార్చి పెట్టండి. నీలంగా మారుతుంది. చాలా బ్రహ్మాండం. ధన్యవాదాలు గురువు గారు. రాగి పళ్ళం లేకపోతే గాజు గిన్నెలు అయినా పెట్టొచ్చా అండి? పెట్టడం పర్లేదు, దేంట్లో పెట్టచ్చమ్మ. నేను రాగి పళ్ళం అనేది ఏంటంటే, రాగి అనేది
మనకు అట్రాక్షన్ బాగుంటుంది, దాంట్లో ఇది ఉంటుంది, పర్లేదు ఏదైనా పెట్టచ్చు, పర్లేదు ఏదైనా పెట్టచ్చు. మాత్రమే నమహానండి. ఇంకొక ప్రశ్న అండి, అందరికీ సంబంధించిందేను, జనరల్ గా మన ఇళ్లలో చెప్పండి. జరిగేది. ఇప్పుడు ఇంట్లోనూ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పరిపక్వత ఉంటుంది, కానీ మానసికంగా వాళ్ళకి ఏదో కొంచెం ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం చెప్పినా కూడా మూర్ఖత్వంగా ఉండటం, చెప్పింది వినకపోవటం, ఇట్లాంటి పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్తే బాగుంటుంది. మా మీరు ఏ ఊర్లో ఉంటారు? మీ గుంటూరు అండి. అమ్మో, గుంటూరు. సరే, గుంటూరులో పట్నం బజార్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గోమతీ చక్రం లాకెట్లు దొరుకుతాయమ్మా. ధూమవతి. ఓకే. గోమతీ చక్రం, గోమతి. ఓకే. గోమతీ చక్రం లాకెట్లు దొరుకుతాయి. ఎక్కడైనా దొరుకుతాయి, పూజా సామాగ్రి ఉన్న చోట దొరుకుతున్నామా. ఆ గోమతీ చక్రం లాకెట్ తీసుకొని వచ్చి మీరు నమ్మే భగవంతుని ఫోటో దగ్గర పెట్టి మీరు ఏం కోరిక కోరుకుంటారో వాళ్ళు ఇట్లా మారాలి, ఇట్లా బాగుండాలి అని కోరుకుని వాళ్ళ మెళ్ళో వేయాలమ్మా. గోమతీ చక్రం మెళ్ళో ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటుంది. అట్లా ఒక 15 రోజులు కన్నా ఉంటే తర్వాత ఆటోమేటిక్ ఒకవేళ గోమతీ చక్రం తీసేసినా పర్లేదు, ఆ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. మనుషులు మాత్రం ఖచ్చితంగా మెళ్ళ వేయాలి. అవునండి. ఓకే. అంటే దానికి మనం ఈ మొలతాడుకు వేసే తాళ్ళు ఎర్ర తాళ్ళల్లో వేయాలా, లేకపోతే అది అమ్మ గోమతీ చక్రం లాకెట్ అనగానే అంతా తయారు చేసి పెట్టి ఉంటారు. గుంటూరు నేను గుంటూరులో ఉంటాను, అందరికీ ఫ్రీగా ఇస్తుంటాను. మా శిష్యుడు ఒకడు ఉన్నాడు, అన్ని ఫ్రీగా పంపిస్తాను. నాకు పాపం నేను అందరికి ఫ్రీగా ఇచ్చేస్తుంటాను. మేము ఉండేది శ్రీనివాస నగర్ కాలనీ అండి, జేకేసీ కాలేజ్ దగ్గర. మాది శ్యామలా నగర్ అండి, పట్టాపురం. అయితే మీరు అక్కడ దొరుకుతుందమ్మా మీకు పట్నం బజార్లో, లేదా రాఘవేంద్ర బుక్ స్టాల్ ఉంటుందండి రాడిపేట ఫస్ట్ లైన్. తెలుసండి. ఆ బుక్ స్టాల్ లో మీకు ఆ లాకెట్ తో పాటు మొత్తం చైన్ కూడా దొరుకుతుంది, అంటే దారం ఉంటుంది. మీకు పట్నం బజార్ వెళ్తే మాత్రం ఏమవుతుందంటే దారము రంగురంగులు విచిత్రమైన రంగులు ఉంటుందండి. విచిత్రమైన రంగు 3 రంగులు కాదు, చాలా విచిత్రంగా రంగులు ఉంటాయండి. విచిత్రంగా రంగులు ఉంటే కేతువు దానికి కారకుడు. ఆ కేతువుతో పాటు లాకెట్ వేయడం వల్ల అంత సభ్యంగా ఉంటుంది. ఓకే అండి, ధన్యవాదాలు గురువు గారు. శ్రీమంతులు గురుగారు, అది దొరకని పరిస్థితిలో అండి, అంటే ఇండియాలో గోమతీ చక్రం ఎప్పుడైనా దొరుకుతుందమ్మా, లేదా దొరకలేదు. ఓకే, గోమతీ చక్రం దొరకలేదు. మీకు వాళ్ళు మారాలి అనుకున్నప్పుడు ఒక శ్లోకం ఉందమ్మా, 2 శ్లోకాలు. నా స్టేటస్ కన్నా మీరు చూస్తే ఆ పద్యం ఉంది. అమందానంద కందలిత హృదయారవింద గోవింద, 2 లైన్ ఉంటుంది. మీకు నా స్టేటస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అమంద స్టేటస్ కాదు, నా ప్రొఫైల్ పిక్చర్ కిందనే ఉంటుంది. అమందానంద కందలిత హృదయారవింద గోవింద. ఇది చెప్పుకుంటుంటే మానసిక సమస్యలు అన్ని దూరం అయిపోతాయి. లేదు సింపుల్ గా, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నారు, వాళ్ళు అలా ఉంటున్నారు. అప్పుడు ఈ తెల్ల ఒక్కలు దొరుకుతాయి తెలుసమ్మా మీకు? తెలుసండి. ఆ తెల్ల ఒక్కరు ఒక కవర్ లో పెట్టి ఆ పడుకున్నప్పుడు ఆ పిల్లో దిండు కింద పెట్టేసేయండి. పిల్లో దిండు కింద ఏది చేసినా భగవంతుని ఫోటోకు తాకి మనం పెట్టాలమ్మా. అంత భగవంతునికి ఐకర్యం పెట్టాలి. యథ్యత కర్మ కరోమి తత్తదకలం శంభోత్తవారాతనం అని. కాబట్టి భగవంతునికి తాకించి అది పెట్టండి. ఆ తెల్ల ఒకటి దిండు కింద కనుక పెట్టగలిగితే 100% మానసికంగా మంచిగా తయారై చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు. అలాగే అది ఈజీగా దొరుకుతుందమ్మా. ఒకవేళ ఆ తెల్లది దొరకలేదు ఒక్క అన్నప్పుడు తెల్ల ఆవాలు దొరుకుతాయిగా. దొరుకుతాయండి. తెల్ల ఆవాలు ఎక్కడైనా దొరుకుతాయి. ఆ తెల్ల ఆవాలు చిన్న ఇంత కవర్, ఒక స్పూన్ కవర్ లో వేసి ఆ దిండు కింద పెట్టండి అమ్మా, సరిపోతుంది. అది అంటే ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టేయమంటారా తల కింద అట్లాగా? అది జస్ట్ తాకించి, ఏదో అమ్మవారు దేవుడు మీరు ఏ పటం అయితే ఉంటుందో అది తాకించి పెట్టండి. మీ ఆయన మీకు దేవుడు ఉన్నప్పుడు మీ ఆయన తాకించి పెట్టండి. అలాగేనండి, తప్పకుండా. అమ్మ మీ ఇష్టం. మారింది అనుకున్నప్పుడు తీసేయండి, మారలేదు అన్నప్పుడు మళ్ళీ పెట్టండి, అంతే. ఏముంది దాంట్లో? తప్పకుండా. ఎన్ని ఉండాలండి నంబరు? ఒకటే. ఇప్పుడు మంచం కోళ్ళకి పెట్టవలసినవి నల్ల ఒక్కలా తెల్ల ఒక్కలానండి? నల్ల ఒక్కలండి. నేను అందుకే ఒక్కలని చెప్పాను. ఇక్కడ ఏమికి తెల్లది, నల్ల ఒక్కలు కట్టేస్తారు. అసలు విడిపోతారు
ఇంకా కోర్టులోకి వచ్చేసింది, హీరింగ్ వస్తున్న భార్యాభర్తలు కూడా కలిసిన జాతకాలు ఉన్నాయి చాలా, ఆ ఒక్కలు కట్టడం వల్ల. అలాగేనండి, ధన్యవాదాలు సార్. గురుగారు ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు మనం చెప్పండి. ఏంటి ఇల్లు గాని మనకున్న ఆస్తులు గాని లేదా భూములు గాని మనకు అనుకున్న అమౌంట్ రావాలి అనుకున్నప్పుడు దానికి రెమెడీ ఏంటి? అమ్మ నేను క్లియర్ గా గ్రూప్ లో కూడా పెట్టాను. మీరు ఓకే సింపుల్ రెమెడీస్ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాను, చూడలేదు, చూసి సరే చూస్తాను. ఓకే అమ్మ. ఉత్తరం ప్లేస్ లో, ఉత్తరం వైపున ఉత్తరం ప్లేస్ లో కూర్చొని పద్మాసనం వేసుకొని తూర్పును చూస్తూ సాయంత్రం 6 గంటలకు ఇది మణిద్వీప వర్ణన చదవండి అమ్మ. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే అండి. గురువు గారు ఓకే అండి, చెప్పండి అమ్మా. మా అమ్మాయి మొన్న నీట్ రాసిందండి. అంటే తనకు కొంచెం వచ్చాయి కానీ ఇంకొంచెం మంచి మార్కులు రావాలని మళ్ళా రాస్తున్నది. తన ప్రయత్నం తను చేస్తే 350 వచ్చాయండి. 350 మార్క్స్ వచ్చాయి. కానీ తను మళ్ళా ప్రయత్నం చేస్తానంటున్నది. నేను దైవశక్తి కూడా తనకు తోడవాలని నేను ఏదైనా చేయాలనుకుంటున్నానండి నా ప్రయత్నంగా. అది సంవత్సరం మొదలుగానే మొదలు పెడదామని. మీరు ఎక్కడున్నారు? మేము హైదరాబాద్ అండి, మోతీనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మోతీనగర్ శంకర్ మఠం ఉన్నదండి. ఏమా? శారదా శంకర్ మఠం ఉంది కదా, శృంగేరి. అదే అంటున్నా. మోతీనగర్ లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది కాబట్టి. అయితే అమ్మవారి టెంపుల్ ఎలా ఉండాలి అంటే మామూలు డోర్ లేకుండా గ్రిల్ డోర్ వేసినట్టుగా ఉండాలి. అంటే గ్రిల్ లోంచి అమ్మవారిని చూడగలగాలి. అలాంటి టెంపుల్ ఎక్కడన్నా అమ్మవారి టెంపుల్ ఏదైనా సరే అక్కడ మైసమ్మ ఏదో ఒక టెంపుల్ గ్రిల్ లో నుంచి చూడగలగాలి. అట్లా టెంపుల్ ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి హైదరాబాద్. మీరు ఎంచుకొని శుక్రవారం అమ్మాయి తలంటు స్నానం చేసి సాయంత్రం 5 గంటలకే లేచి ఒక మందారం పువ్వు అమ్మ, ఎర్రని మందారం పువ్వు చేతిలో పట్టుకొని గుడికి వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తుందా, అగరబత్తి వెలిగిస్తుందా, ఏదన్నా ఆమె ఇష్టం అది. అయితే అక్కడ తీసుకెళ్లిన వస్తువు ఏది కూడా మళ్ళీ ఇంటికి తీసుకురాకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ గ్రిల్ డోర్ ఎదురుగా అమ్మవారి ఎదురుగా నుంచొని ఇట్లా చేతిలో ఆ పువ్వు పెట్టుకొని, చేతిలో పువ్వు ఎట్లా పెట్టుకోవాలంటే మందారం పువ్వు అనుకుంటే చేతిలో ఇలా పువ్వు పెట్టుకొని ఇట్లా నించుని అమ్మవారి ఎదురుగా నించుకొని అమ్మాయిని కోరుకోమని చెప్పండి. ఏం కావాలని కోరుకోమని చెప్పండి. ఇక్కడ నేను చెప్పను, కోరిక చెప్పను, ఎందుకంటే చాలా అంతరార్థాలు ఉంటాయి దాంట్లో. ఆ అమ్మాయి ఇష్టం, గవర్నమెంట్ సీట్ ప్రైవేట్ సీట్ ఆమె ఇష్టం, కోరుకోమని చెప్పండి. అలా ఎగ్జామ్ రాసేంత వరకు ప్రతి శుక్రవారం నాడు సూర్యోదయం లోపలే జరిగిపోవాలి. సూర్యోదయం లోపల జరిగిపోవాలి. 100% మన గ్రూపులోనే చాలా మంది సక్సెస్ అయ్యారు. నిన్న కూడా పెట్టారుగా, మేము చేస్తే ఇది చేసాము, ఇద్దరు పెట్టారండి. నిజంగానే మాకు సీటు ఉదయం అండి, ఉదయమే తెల్లవారు 5 గంటలకు నిద్ర లేవాలి. చెప్పడమ్మా, తెల్లవారు నిద్ర లేవాలి, 5 గంటలకే తలంటి స్నానం చేయాలి. అమ్మాయి అక్కడికి వెళ్ళాలి, మందారం పువ్వు తీసుకెళ్ళాలి. ఎదురుగా అందుకే నేను అంటున్నది, మరి అంత తెల్లవారుజామున తలుపులు తెరవరు కదా అంటే చాలా గుళ్ళు ఓన్లీ గ్రిల్ వేసి పెట్టి ఉంటారండి. చిన్న చిన్న గుళ్ళు అన్ని ఓన్లీ గ్రిల్ వేసి పెట్టి ఉంటారు. చిన్న గుళ్ళు. ఇప్పుడు మీరు మోతీనగర్ అంటే అక్కడ మోతీనగర్ ఇక్కడ మీరు ఏ వైపు వస్తుందమ్మా? అది ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ బ్రిడ్జ్ లో. ఎస్ఆర్ నగర్ నుంచి వెంగళరావు నగర్ వెళ్తారుగా, అక్కడ విజయలక్ష్మి అమ్మవారి గుడి ఉంది, శంకర మఠం ఉంది. అదే కాదు, వెంగళరావు నగర్కి వెళ్ళే రూట్ లో మీకు అక్కడ లోపలికి వెళ్తే మారుతి నగర్ ఏదో వస్తుందమ్మా ఒకటి. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, బయటనే ఒక గ్రిల్ వేసి పెట్టి ఉంటారు. ఎప్పుడు చూడొచ్చు, నిరంతరం చూడొచ్చు అమ్మాయి. అలాంటివి చాలా ఉన్నాయి. మీకు వెంగళరావు నగర్ లో ఉంది, అక్కడ భరత్ నగర్ లో ఉంది, అక్కడి నుంచి మూసాపేట పోయే రూట్ ఉంది, చాలా ఉన్నాయి. నేనైతే చాలా మంది మా పిక్చర్ చూశాను కూడా. కాబట్టి ఖచ్చితంగా గ్రిల్ ఉన్నది, డోర్ వేయని టెంపుల్ బయటనే కొన్ని చాలా ఉంటాయి, మీరు హ్యాపీగా వెళ్ళచ్చు. టెంపుల్ ఎదుర్కొన్నా ఉన్నది పొద్దున్నే తీస్తారండి. ఎదురుకుండా అదే విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్ పొద్దున్నే తీసేస్తారండి, 4-4:30కే. పొద్దున్నే తీయకపోయినా వెనకాల ఒక సందు ఉందండి, ఆ సందులో వెళ్తే ఆ లోపలికి వెళ్ళినప్పుడు గ్రిల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళచ్చు. ఏ ప్రాబ్లం ఉంటాయి.
అమ్మవారి దగ్గర పుష్పం నమస్తే పెట్టేసి అండి. వచ్చేయాలి. నమస్తే అదే అండి గురువు ఆ గారు. ఆ పుష్పము అమ్మవారి మీద పడాలి, గ్రిల్ లోంచి వేసి అమ్మవారి మీద పడాలి. అంటే ఆ లోపల పడితే చాలు, 100% సక్సెస్. నేనేమన్నా చేయొచ్చా గురువు గారు? ఆమె ఇది చేస్తుంది, అమ్మాయి ఇది చేయిస్తాను. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. నమస్తే అండి గురువు గారు. చెప్పండి. కొంచెం హాలిడేస్ కి బయటకు వెళ్ళాను, గ్రూప్ కొంచెం ఫాలో అవ్వలేదు. అందులో ఆ ఉచ్చారణ భాగాల గురించి పెట్టినారు, నాకు చాలా బాగా అనిపించింది. హల్లులు, అచ్చులు, అంత్యములు, దంత్యములు, ఇవన్నీ వాటి గురించి ఒక్కసారి నేను ప్రింట్అవుట్ తీసుకుంటాను, ఒకసారి వివరణగా చెప్తారా గురువు? ఎప్పుడైనా చెప్పండి. గురువు గారు చెప్పండమ్మా. ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే కార్తవీర్యార్జున స్తోత్రము 2 లైన్లు ఉంటుందమ్మా. సార్ మీరు సింపుల్ రెమెడీస్ లో ఉన్నారా? మొన్ననే జాయిన్ అయ్యానండి, 2 రోజులు అయింది. ఈ రోజు పెట్టండి, అది ఆ క్వశ్చన్ పెట్టండి. నేను ఇమ్మీడియట్ గా కార్తవీర్యార్జున శ్లోకం పెడతాను. జస్ట్ మీరు చెప్పులు లేకుండా చెప్పుకుంటే చాలు. చెప్పుకొని ఒక పేపర్ మీద ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి వారి పేరు రాసుకోండి. పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం శర్మ డబ్బులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? ఒక 5 లక్షలు ఇవ్వాలి. ఊరికే చెప్తున్నానమ్మా, మళ్ళీ ఇది రికార్డ్ చేసుకొని మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాలి అనకండి. సరే, ఆ డబ్బులు ఇవ్వాలి వైట్ పేపర్ మీద రాసుకొని ఆ ముందర పెట్టుకొని ఆ కార్తవీర్యార్జున శ్లోకం చదువుకుంటే 100% మీకు వచ్చేస్తుంది. అలాగే సార్. ఏ టైంలో చదవాలండి? అమ్మ, ఇప్పుడు కూడా సూర్యోదయం మార్నింగ్ చదివితేనే అన్ని లాభం ఉంటుందమ్మా. సూర్యోదయం ముందే చదివేసేయాలి అన్ని కూడా. ఎన్నిసార్లు చదువుకోవాలి? అధిక ఫలం. ఎంత ఎక్కువైతే 2,000 రూపాయలు అంటే మీకు 108 చదువుకుని సరిపోతుంది. లేదు 2 లక్షల రూపాయలు అంటే కొంచెం ఎక్కువ చదువుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చిన వాడి యొక్క బలం తగ్గించి మనం బలం పెంచి మనకు డబ్బులు రావాలి కాబట్టి ఎక్కువ శక్తిని తెచ్చుకోవాలి. అవునండి. అదే రెమెడీస్ లో నన్ను కూడా జాయిన్ చేయమనండి, నా నెంబరు. అమ్మా, అక్కడ మన మహేంద్ర గారు ఉన్నారు, ఆయన కూడా అడ్మిట్ చేశాను, అందరినీ జాయిన్ చేస్తున్నాడు. మీరు జాయిన్ అయిపోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా అంటే వాళ్ళే జాయిన్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. అది 2016 నుంచి నడుస్తూనే ఉందమ్మా. గుంటూరులో ఎక్కడ ఉంటారు గురువు గారు? గుంటూరులో పట్టాభిపురం ఉంటామమ్మా. గురుగారు నమస్కారం అండి, నేను కామేశ్వరి పేరు అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, మేము చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు. అవునండి గురుగారు. చెప్పండి గురుగారు, నాకు ఒక చిన్న డౌట్, అంటే మీరు ఇందాక జాతకాల గురించి చెప్తున్నారు కదా అని ఒక డౌట్ వచ్చిందండి. ఇది ఇప్పుడు పెళ్లికి వేద నక్షత్రాల్లో పెళ్లి ముహూర్తం పెడితే దోషం అని అన్నారు, పర్వాలేదా అండి? అది నక్షత్రం ఒకటే కాదు కదా, వేద నక్షత్రములో పెడితే కాదు కానీ ఇప్పుడు దానికి ఒక 6 ప్రామాణికలు ఉన్నాయమ్మా. ముహూర్తం అనేది ఏంటంటే ముహూర్తం పంచక రహితం అయి ఉండాలి. తన ముహూర్తంలో అష్టమ స్థానం శుద్ధి ఉండాలి. అవి 11వ ఇంట్లో తప్ప ఇంకెక్కడున్నా వేస్తే ఇలా ఒక 4 సూత్రాలు ఉన్నాయి. 4 5 సూత్రాలు పాటించగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఆ ముహూర్తానికి వేస్థానంలో శుక్రుడు గాని కుజుడు గాని శని గాని ఉండకూడదు. వేస్థానం శయ్యాసుఖము కాబట్టి వాళ్ళు ఉంటే శయ్యాసుఖం ఉండదు. ప్లస్ పంచమ స్థానం శుభ్రం ఉండాలి, ఎందుకంటే పిల్లలు కావాలి కాబట్టి. సప్తమ స్థానము అంటే వచ్చే భార్య అనుకూలంగా ఉండాలి, వచ్చే భర్త అనుకూలంగా సప్తమ స్థానం బాగుండాలి. అష్టమ స్థానం మాంగళ్య స్థానం బాగుండాలి, అష్టమ శుద్ధి ఉండాలి. ఇది ఒక్కటి 5 పాయింట్లు నేర్చుకోగలిగితే, 5 పాయింట్లు చూడగలిగితే చాలా ప్రమాణంగా వస్తుంది. ప్రత్యక్తారలో పెట్టకూడదంటారు. రామాయణంలోనే రుక్మిణి కళ్యాణంలో ప్రత్యక్తారమితి ఉత్తమం అనే ప్రూఫ్ ఉంది, శ్లోకం ఉంది. ఎందుకయ్యా ముహూర్తానికి పెళ్లి ముహూర్తానికి టైం దొరకట్లేదంటే మహర్షి వచ్చి ప్రత్యుక్తారమితి ఉత్తమం అంటాడు. కాబట్టి ప్రత్యుక్తార కూడా మనకు వస్తుంది. కాబట్టి అవే కాదు కానీ ముందు ఇవి మనము ఒక్కటమ్మా. ఇక్కడ వివాహం ఎందుకు చేస్తున్నాము? పాయింట్ నెంబర్ 1, వివాహం చేసుకున్న క్యాండిడేట్ కు కుటుంబం ఏర్పడాలి, 2వ స్థానం బాగుండాలి. కుటుంబం ఏర్పడిన తర్వాత మొత్తం హ్యాపీగా, అంటే జాతకం చూడగానే అసలు జీవితాంతం సుఖంగా ఉంటారా లేదా. ఇక్కడ సుఖం అంటే దరిద్రం అయిపోయింది మనకు.
సుఖం అంటే లేనిపోనివన్నీ కనిపించదు. సుఖం అంటే హ్యాపీగా ఉంటారా లేదా అని. కాబట్టి 4వ స్థానం చూసి జీవితంతో హ్యాపీగా ఉంటారా లేదా చెప్పేయచ్చు. కాబట్టి 4వ స్థానం బాగుపడాలి. భూములు, బుట్ర, ఇల్లు, ఉండడానికి ఇల్లు అంతా రావాలి కాబట్టి 4వ స్థానం. వాళ్ళని బట్టి పిల్లలు రావాలి కాబట్టి 5వ స్థానం. 5వ స్థానం మళ్ళీ 7వ స్థానం వచ్చిన భాగస్వామి బాగుండాలి కాబట్టి 7వ స్థానం. మంగళ్యం అష్టమ శుద్ధి ఉండాలి కాబట్టి 8వ స్థానము. ఇవన్నీ బాగుండాలి, పిల్లలు కావాలంటే శ్రేయాసుఖం రావాలి కాబట్టి 12వ స్థానం బాగుంది. ఇంతే. ఇవి బాగున్నాయంటే ఎటువంటి ముహూర్తాలు బాగుంటుంది. ఓకే గురుగారు. అంటే కొంచెం భయపడుతున్నారు. వృషభ లగ్నం పెట్టి లగ్నంలో గురువు ఉన్న దోషాలు పోతాయి అన్నారు. కానీ లక్షమేకంతు దోషాన్ని గురు కేంద్రో విపోతి అంటే శుక్ర శతసహస్రంచ, బుధ పంచసహస్రంచ, పంచశతాని చ లక్షమేకంతు దోషాన్ని గురు కేంద్రో విపోతి అని. శుక్రుడేమో 500 దోషాలు, బుధుడేమో 5000 దోషాలు. లక్షమేకంతు దోషాన్ని గురువు గన కేంద్రంలో ఉంటే 1,00,000 దోషాలను హరించి వేస్తాడు. గురుగారు అదే వాళ్ళకి డౌట్ వచ్చింది గురుగారు. వేద నక్షత్రంలో పడింది అంటే అబ్బాయికి వేద అయ్యింది, రేవతి అశ్విని, రేవతి మక. అబ్బాయికి వేద అయింది అంటే అబ్బాయికి వేద అయిందంటే ఆ రోజు ఒక్క రోజు మ్యారేజ్ అయిన తర్వాత ముహూర్త బలం బాగుందా లేదు చూసుకోండి. ముహూర్త బలం బాగుంటే ఆ రోజు శ్రమ పడొచ్చు అంతే, మీదంతా బాగానే ఉంటుంది లైఫ్ అంతా. ఓకే. అంటే భయపెట్టారండి ఎవరో వేద నక్షత్రంలో పెట్టారు విడిపోతారు అని, అందుకు డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు అంతా నాలాంటి వాళ్ళు శాస్త్రం లేని వాళ్ళు తయారయ్యారు కాబట్టి అంతా నాలాంటి వాళ్ళు శాస్త్రం చెప్తే అలాగే ఉంటుంది. అయ్యో గురుగారు ఎంత మాట అండి. ధన్యవాదాలు గురుగారు, డౌట్ తీర్చారండి. గురువు గారు నమస్కారం అండి. నా పేరు గాయత్రి. చెప్పండమ్మా. మాది గుంటూరు బ్రాడీపేట మాది. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నామండి. మా అమ్మాయిది అనురాధ నక్షత్రం. ఇదే నక్షత్రంలో అంటే మేము జాతకాలు చూపించి ఆయనేమో చెప్పారు ఒకే జన్మ నక్షత్రం అబ్బాయిది అమ్మాయిది ఉంటే కలవదమ్మా అన్నారు. కానీ మగపిల్లవాడు వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అబ్బాయిది కూడా అనురాధ నక్షత్రం అంటే నేను చెప్తున్నాను అలా కుదరదన్నారండి. ఇద్దరివి ఒకే నక్షత్రాలు. ఎందుకంటే ఎప్పుడన్నా జీవితంలో గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నా మంచిదే అవుతుంది ఇద్దరికి. నీచ స్థితిలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలినాటి శని ఉంటే ఇద్దరు కూడా ఇబ్బందుల్లో పడిపోతారు, ఇద్దరికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా నక్షత్రాలు ఒకటే ఉండకూడదు అన్నారు. కానీ ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మగపిల్లవాడి తల్లి తండ్రి వాళ్ళ వైపు చూపిస్తే లేదండి ఉండొచ్చు, ఒకటే నక్షత్రాలు ఉండొచ్చు, ప్రాబ్లం లేదని వాళ్ళు అంటున్నారు. మాకేం చేయాలో అర్థం కావట్లేదండి. అంటే దీనివల్ల మంచి మంచి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మీరు ఈసారి సంబంధం వచ్చినప్పుడు నా నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. ఇవన్నీ కాదు కానీ, ఎందుకంటే కొన్ని వేల వివాహాలు చేశాను నేను. ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాను. నాకు తెలిసి చాలా మంది వచ్చి ఎందుకో పొందూరు ఆంజనేయ స్వామి నక్షత్రం అయితే పర్వాలేదండి. వాళ్ళు అంటున్నారు మగపిల్లవాడి తల్లి తండ్రి పాదాలు వేరైతే పర్వాలేదండి, నక్షత్రం ఒకటే ఉండొచ్చు అంటున్నారు. ఏం కాదమ్మా, అది ఒక నక్షత్రం మీద ఆధారపడితే ఆరుద్ర నక్షత్రంలో కొన్ని లక్షల మంది జాతకాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఒకే రకంగా నడుస్తుందమ్మా. ఇప్పుడు నాది ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటే మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అందరికీ ఒకటే రిజల్ట్స్ వస్తాయమ్మా. ఇప్పుడు రావే ఇప్పుడు మన ఆంధ్ర కాదమ్మా, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంత్రివర్గంలో దాదాపు ఒక 20 మంది ఆరుద్ర మృగశిర మిథున రాశి వాళ్లే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మిథున రాశి మళ్ళీ పార్టీనే పోయిందిగా. మరి అందరికీ మిథున రాశి వాళ్ళకందరికి ఇలా జరుగుతుందంటే ఎట్లా? 20 మంది మరి గెలిచారుగా, ఆయన గెలిచారుగా. కాబట్టి ఆ రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి కొన్ని లక్షలు ఉంటాయమ్మా. అది ఒక మార్గం మాత్రమే, ఒకటి జరుగుతుందని మాత్రమే. నా 10 పాయింట్లు చెప్తే ఒక్కటి జరగచ్చు అంతే, 10 జరగాలని రూల్ లేదు. జాతకాలలో ఇద్దరు జాతకాలు ఇందాక నేను చెప్పినట్టు కలిసాయా లేదా చూడాలి, పొంతన బాగుందా లేదా చూడాలి. ఆ పొంతన కూడా ఏంటంటే నాడి పొంతన, వర్గ పొంతన, ఆ పొంతన, ఈ పొంతన కాదమ్మా. ఆ జాతకాలు చూస్తే కలుస్తాయా లేదా తెలుసుకోవాలి. అదొక్కటి చూస్తే చాలంతే. మీకు ఈసారి నేను ఈ రకంగా ఇద్దరిది ఒకే నక్షత్రం వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను గురువు గారు. చేయండి. నమస్కారం గురువు గారు, శారద నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ సింపుల్ రెమెడీస్ అన్నారు కదా, ఈ ఛానల్లోనే వస్తుందా గురువు గారు? సింపుల్ రెమెడీస్ అని చెప్పారు కదా. సింపుల్ రెమెడీస్ వాట్సాప్ గ్రూప్ అమ్మా. అది వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. ఒకసారి మీకు మన మహేంద్ర గారి నెంబర్ ఉందా మీ దగ్గర? చూస్తాను సార్. ఇక్కడ ఈ అడ్మిన్ అమ్మా, అడ్మిన్ ఎవరైతే ఉన్నారు లేదా నాకు నెంబర్ పెట్టండి, నా నెంబర్ కు ఇది పెట్టండి, మీరు నేను యాడ్ చేస్తాను. నేను సరే కూడా యాడ్ చేయండి గురువు గారు. ఓకే. సింపుల్ రెమెడీస్ లో అది మీరు లింక్ పెడితే మన ఎవరైనా మహేంద్ర గారు
నన్ను యాడ్ చేయండి సార్ సింపుల్ గ్రూప్ లో. ఇట్లా చేస్తానండి, మహేంద్ర గారు ఎవరు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అంటే నెంబర్ కి మెసేజ్ చేయండి, ఈ నేను యాడ్ చేస్తానని చెప్పి నెంబర్ లేకుండా నేను యాడ్ చేయలేను కదా, టెలిగ్రామ్ లో నెంబర్స్ రావు. అవునవును అమ్మా, నెంబర్ పెట్టండి, ఖచ్చితంగా యాడ్ చేస్తారు, ఇబ్బంది ఏమి వాట్సాప్ లేదు. లో ఇప్పుడు దీనిలో పెట్టారండి, దానికి చేయమంటారా? పెట్టమంటారా సార్? అక్కడ మీకు ఇచ్చిన అమ్మా, మీకు టెలిగ్రామ్ గ్రూప్ లోనే సింపుల్ రెడమీస్ వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాం, అక్కడ డిస్ప్లే చేస్తున్నాం దానిలో కదా గ్రూప్ లో. దానికి మెసేజ్ పెట్టమంటారండి? దానికి అంతే మెసేజ్ అమ్మా, పెడితే పెట్టండి. మేము డైరెక్ట్ లింక్ ఇస్తే రకరకాల ఫ్రాడ్స్ యాడ్ వేసి రకరకాలుగా వెళ్ళిపోతాయి. అందుకని లింక్ అనేది మీకు షేర్ చేయట్లేదు అంతే. సరే సార్. ఓకేనండి, నమస్తే. అంతేనా? ఓకే సార్. నమస్తే, నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. మా అమ్మాయి మధ్య మొన్న మీరు 11వ శ్లోకం నుంచి 21వ శ్లోకం దాకా చదివితే నవావరణ చేసిన ఫలితం వస్తుందని చెప్పారు కదా గురుగారు. అవునమ్మా, ఆ- ఖడ్గమాల చదివినట్టు మొత్తం, ఖడ్గమాల మొత్తం చదివినట్టే. ఆ, దానికి నైవేద్యం ఏం పెట్టాలండి? మా నైవేద్యం అనేది మన ఇతోచితమమ్మా, మన మన స్తోమతను బట్టి. ఏది మనకు కరెక్ట్ దొరకలేదు, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు, చక్కెర ఆ, పెట్టచ్చు, పాలు పెట్టచ్చు, తేనె పెట్టచ్చు, చెరుకు రసం పెట్టచ్చు, మన ఇష్టం అది. మా ఇంట్లో ఉంది, మేము డైలీ అన్నం చేసి పెడతాం. ఖచ్చితంగా మాకు యంత్రాలు ఉన్నాయి కాబట్టి మహానైవేద్యం పెట్టాల్సిందే మేము ఇంట్లో. అది డిపెండ్స్ అపాన్ దట్. కాబట్టి మీరు చెరుకు రసము, డ్రై ఫ్రూట్స్, కానీ అవి పారేయకండి, తినండి, నైవేద్యం పెట్టుకుని తినాలి. మా అమ్మాయికి ప్రాబ్లం సార్. 8 ఏళ్ళైంది. హలో పీసీఓడి గురువు ప్రాబ్లం. గారు 8 ఏళ్ళైంది హలో సార్. హలో ఏంటమ్మా గురువు నమస్కారం అండి, నేను అరుణ కుమారి కావల్ నుంచి అమ్మా, ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. అండి, ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్ అమ్మా. అమ్మా ఏందమ్మా 8 ఏళ్ళు ఏంది? 8 ఏళ్ళైందండి మ్యారేజ్. ప్రెగ్నెన్సీ ఓకే రాదు. అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం ఉంది. పిల్లలు కావాలని అమ్మా, ఒకటండి, మన సౌందర్య లహరిలో 11వ శ్లోకం అమ్మాయికి ఇవ్వండి, అమ్మాయికి నేర్పించండి. చెప్పులు లేకుండా 24 గంటలు చెప్పుకోమని చెప్పండి. 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు అమ్మాయికి నేర్పించి రేపు నుంచి చదవమని చెప్తే 30 రోజుల్లో కన్సీవ్ కాకపోతే అప్పుడు నన్ను అడగండి. అమ్మాయి సౌందర్య శ్లోకం ఉంటుంది స్వామి. 11వ శ్లోకం చెప్పుకోవాలమ్మా. 11వ శ్లోకం కూడా బాగా చదువుకుంటుంది. దాదాపు చదువుకోవడం కాదమ్మా, ఒక్కసారి 2 సార్లు చెప్పుకుంటే కాదండి, మనకి ఎక్కువ సార్లు చెప్పుకోవాలి. ఖచ్చితంగా మినిమం అంటే ఒక 108 సార్లు చెప్పుకోవాలి. ఒక సౌందర్యలో ఏ శ్లోకం మీరు ఎంత అనాయాసంగా మంచిగా చెప్పినా 21 నుంచి 22 సెకండ్లు పడుతుంది అది. మందులు కూడా ఏం పని చేయటం లేదండి. అమ్మా ఇది చేయండి అమ్మా, మందులు పనిచేస్తాయి. నేను అదే చెప్పేది. ఈ ముందు 11వ శ్లోకం ఒకసారి చెప్పుకుంటే కాదమ్మా, 11వ శ్లోకం మినిమం 108 సార్లు చెప్పమని చెప్పండి. చెప్పి చేతుల్లో ఆ మందులు పెట్టుకోమని చెప్పండి. చెప్పిన తర్వాత ఆ మందులు తినమని చెప్పండి, ఖచ్చితంగా పనిచేస్తాయి. 100% గ్యారెంటీ. ధన్యవాదాలు స్వామి. నమస్తే గురువు గారు, మేము నమస్తే అమ్మా, కావల్ నుంచి మాట్లాడుతున్నాము, నెల్లూరు జిల్లా. చెప్పండి. అంటే మా కొడుకుకి పెళ్ళయి రేపు ఆగస్ట్ 21కి 2 years అవుతుంది ఫుల్ గా. వాళ్ళ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సంబంధం కుదిరింది, నిశ్చితార్థం అయిన తర్వాత ఆపుకుంటామన్నారు. అమ్మా నా అందరు కలిసి చేసి పెళ్లి చేశారు, మేమేం పలకలేదు, అయిపోయింది. అబ్బాయి స్వీడన్ లో జాబ్ చేస్తున్నాడు. స్వీడన్ కి వెళ్ళిపోయాడు. వీసా రాలేదని 9 నెలలు గలవ పెట్టుకుంటా ఇంటికి అత్తగారింటికి పంపించమన్నా పంపించలేదు, అక్కడే ఉంచుకున్నారు. సరే అని వదిలేసాం. తర్వాత వీసా 9 నెలలకు వచ్చింది, వెళ్ళింది జూన్ కి. కానీ అక్కడికి వెళ్ళినా కనీసం మాతో సరిగ్గా మాట్లాడేది లేదు, ఏం లేదు, బ్లాక్ లో పెట్టేసింది. 1 సంవత్సరం మొన్న డిసెంబర్ కి అబ్బాయి వస్తున్నా కూడా అబ్బాయితో రాలేదు, రమ్మన్నా. తర్వాత ఇదేంటి ఇంక మేము అబ్బాయి ఒక్కడే వచ్చి వెళ్ళిపోయాడు. కానీ మేము ఇంకా అబ్బాయి ఏదన్నా చెప్పినా మేము ఏమి వాళ్ళకి రాంగ్ గా చెప్పట్లే. అబ్బాయి ఏదన్నా అమ్మాయితో రాంగ్ గా మాట్లాడితే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అక్కడ తగాదా వస్తే బాగుండదని. కానీ అమ్మాయి ఏమి చెప్పినా కూడా మా అమ్మ నాయన పెద్దవాళ్ళు ఒకసారి వీడియో కాల్ బాబు చేసి మాట్లాడుతుంటే ఇదేందో ఏరా తగ్గిపోయావు అని ఊరికే మామూలుగా పెద్దవాళ్ళు చూసి మాట్లాడతారు కదా, అట్లా అంటే మీ అమ్మమ్మ తాతయ్య తగ్గిపోయావు అన్నారు చూడని చెప్పేసి. కనీసం ఫుడ్ దగ్గర బాగా టైట్ గా బాగుండేవాళ్ళు, అమ్మాయి డైట్ కూడా తీసుకోవడం లేదు, అది ఇదని అట్లా చెప్తాడు. అన్నిటికీ గమ్ముగా వింటున్నాము. తర్వాత పెళ్ళప్పుడు బంగారంగా అన్ని వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయించుకున్నాడు, అన్ని చేశాడు. కానీ ఏదేదో పెట్టుకుని వాళ్ళిద్దరే వాదేసుకుంటున్నాడు. అబ్బాయి కూడా సరిగ్గా మాకు కాల్ చేయడు.
ఎప్పుడో ఒకసారి చేస్తాడు, అంతే వదిలేస్తున్నాడు. సరే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏమున్నాయో ఏమో అని అన్నిటికీ గమ్ముగా వదిలేస్తున్నాం. ఇందాక కూడా ఫోన్ చేసేసి అప్పుడు బంగారం విషయం మాట్లాడుతున్నాడు, అమ్మమ్మ విషయం అని చెప్పి ఆ 2 విషయాలు చెప్తాడు. వాళ్ళిద్దరు మొన్న కూడా ప్యారిస్ టూర్ కూడా పోయి వచ్చారు. వాళ్ళిద్దరు బాగున్నప్పుడు బాగానే ఉంటారు, సరే బాగానే ఉండాలి అని గమ్ముకుంటాము. తర్వాత ఎప్పుడైనా వాళ్ళిద్దరు బాధ వచ్చినప్పుడు మళ్ళీ మా మీదకి వస్తాడు. అబ్బాయి మా మ్యారేజ్ అయ్యేదాకా నా భయంతోనో ఏం భయంతో దేవుడు అనే ఇదితో ఉండేవాడు. ఇప్పుడు అదేంది నాస్తికుడు అన్నట్లు అట్లా అయిపోయినాడు. దానికి కూడా అమ్మాయికి చెప్పాం అప్పుడు, మా వారం రోజులు అప్పుడు మా ఊళ్ళు మాట్లాడేటప్పుడు, అమ్మ నువ్వే చిన్నగా మార్చుకో, ఇట్లుండేవాడు ఇట్లా అయిపోయినాడు అని. ఆ అమ్మాయి కూడా అక్కడ అయిపోయి బొట్టు పెట్టుకోవడం కానీ అవి అన్ని తీసేసుకుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఎప్పుడైనా ఒక్క ఫోటో ఎప్పుడైనా చూసినా బొట్టు కానీ లేదు, ఏదైనా బొట్టు లేదంటే దానికి ఏదో ఎట్టంటే అన్నమాట గమ్ముగా అయిపోయాను నేను కూడా. ఇంట్లో కూడా మా వారు అన్నాడు, నువ్వు గమ్ముగుండు, వాళ్ళు చూసుకుంటారని. ఇట్లా జరుగుతుంది స్వామి. పిల్లలంటే అది కూడా పిల్లల గురించి కూడా అడగట్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ భార్య భర్తలు వాళ్ళు డెలివరీ అయితే కంటారు, లేకపోతే అట్లా వదిలేసాం. పెద్ద బాబు మీ అమ్మాయా? ఆహా, అమ్మాయి కాదు, అబ్బాయి మాకు. ఓకే. అబ్బాయి అమ్మాయి ఫోటో ఉందమ్మా? ఇద్దరు కలిసిన ఫోటో ఉందా? ఉంది స్వామి. మీరు ఆ ఫోటో పెట్టుకోండి. మీరు సింపుల్ రెమెడీస్ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాను స్వామి, మొన్ననే జాయిన్ అయ్యాను. సరే, అయితే ఒకసారి గ్రూప్ లో పెట్టండి, నేను మంత్రం పెడతాను. కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమ కామ విహారాయ కామరూపధరాయ చ అని ఆ ఫోటో చేతిలో పెట్టుకుని మీ మనసులో ఏ కోరిక ఉందో మీరు కోరుకోండి, నేను చెప్పను, మీ ఇష్టం. వాడిద్దరూ సపరేట్ ఫోటో ఇద్దరు కలిసి ఉన్న ఫోటో. హలో హలో అయిందండి గురుగారు, స్ట్రక్ అయిపోయింది సార్. గురుగారు స్ట్రక్ అయిపోయింది. సిగ్నల్ కట్ అయినట్టుందిలేండి, వస్తారు. అమ్మా అందరికీ కట్ అయిపోయిందా? అందరం ఉన్నాము, అందరికీ వినిపించట్లేదు. లేదంటే అక్కడ కరెంట్ పోయింది, వైఫై కట్ అయిపోయింది. అర్థం చేసుకోండి. మహేంద్ర గారు ఉన్నారా? గురువు గారి నెంబరు 7382 సార్కి మెసేజ్ చేయాలంటే మీకు మంత్రం నేను ఇక్కడ మీకు గ్రూప్ లో పెట్టాను చూడండి, అదే మంత్రం. 7382. మహేంద్ర గారు నన్ను కొంచెం దాంట్లో యాడ్ చేసుకోండి. నెంబర్ లేకుండా మేము ఎలా యాడ్ చేసుకుంటాం? మీకు అక్కడ నెంబర్ డిస్ప్లే చేసాం, మాకేం కావాలి కదా. ఇక్కడ మీకు మంత్రం అనేది ఇప్పుడు అడిగారు కదా, ఆ మంత్రం అనేది మీకు పెట్టాము. నేను లక్ష్మీ కుమారి, సింపుల్ రెమెడీస్ లో యాడ్ చేసుకోండి సార్. నాకు నెంబర్ తెలియకుండా నేను ఎలా యాడ్ చేసుకుంటాను? ఇప్పుడు మీకు నెంబర్ రావట్లేదండి ఇందులో? దీంట్లో నెంబర్స్ రావమ్మా. నెంబర్ మీకు చెప్పమంటారా మరి? మీకు కింద పైన ఒక నెంబర్ ఉంటది, ఆ నెంబర్ కి మెసేజ్ చేయమని కింద పైన పెట్టున్నారు చూడండి గ్రూప్ లో. మహేంద్ర గారు గురువు గారికి మెసేజ్ చేయాలంటే ఎట్లా చేయమంటారు అంటే, సింపుల్ రెమెడీస్ లో మొన్ననే జాయిన్ అయ్యాను. మీరు ఆ గ్రూప్ లో సింపుల్ రెమెడీస్ గ్రూప్ లోకి వెళ్ళేసే ప్రశ్న అడగండి, అక్కడ చెప్తారు. సరే సార్ వచ్చారండి. మైక్ అన్మిట్ లో ఉంది. మైక్ సార్ మీరు మీ మంత్రము కామేశ్వరాయ కామకాపయ, అది మీకు గ్రూప్ లో సౌందర్య లహరిలో ఇక్కడ పెట్టున్నాను, ఒకసారి చూసుకోండి. అదే అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఆమె ఎవరు అడిగారో ఆమెకు మళ్ళీ చెప్తున్నానండి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టుకోండి, సపరేట్ ఫోటోలు పెట్టుకోవద్దు. పాయింట్ నెంబర్ 1, ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టుకొని కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమ కామ విహారాయ కామరూపధరాయ చ అనే మంత్రం చదువుకొని ఎంత ఎక్కువ చేసుకుంటే మనసులో కోరిక కోరుకోండి, ఏం కోరుకుంటారో మీ ఇష్టం. అది 100% మీకు 1 వీక్ లో ఫలితం వస్తుందమ్మా. అలాగేనండి గురువు గారు. ఇంకొకటి కొంచెం పెద్ద సమస్య, మీతో మాట్లాడాలంటే ఎప్పుడు కాల్ చేయమంటారు? మీ నెంబర్ 7328 అనేది పెట్టున్నారు, అదేనా లేకపోతే ఇంకెట్లా? లాస్ట్ లో 282 83090
65282 ఓకే 830 ఒక నిమిషం రాసుకుంటాను స్వామి. మహేంద్ర గారు 830 మహేంద్ర సార్ ఇక రేపు చెప్పండి. ఎల్లుండి అయితే 20 అయిపోతాయి. ఇక తొందరలో 40 కంప్లీట్ చేద్దాం. ఓకే 830 90 65282 65282. ఓకే ఓకే స్వామి. ఏ టైంలో చేయమంటారు మీకు? ఒకసారి 7 తర్వాత చేయమ్మా ఈవినింగ్. సరే స్వామి. అలా గురుగారు ఒక్క ప్రశ్న అండి గురుగారు. చెప్పండమ్మా. మాది చీరాలండి. మాది విఠల్ నగరం స్టేషన్ కి యువతల వైపు పాండురంగర్ గుడి ఉందండి. మాకు తెలిసిన వాళ్ళు పాండురంగడికి కవచం కోసం అని చెప్పి ఒక కంసల భక్తుడికి 2 లక్షలు ఇచ్చారండి. వెండి ఇచ్చారు, 10,000 కూలీ ఇచ్చారు. చేస్తారని ఇప్పటికి సంవత్సరం అయిపోయిందండి. చాలా పెద్దవాడు. రేపు శనివారం ఇస్తానని గట్టిగా చెప్తున్నాడు. అప్పుడు గుడి నెంబర్లు అతని ఫోటో ఉందా? ఆయందండి. ఎవరి ఇచ్చిన వాళ్ళదా? అది ఎవరైతే చేయిస్తా అన్నాడో అతను, ఎవరైతే చేయిస్తా అన్నాడో అతను ఉందా? అంటే ఫోటో అంటే ఫోన్ లో ఆయన డిపి ఉందండి. మీరు అది ఫోటో ఉందా? ఫోటో లేదా ఆయన పేరు ఇనిషియల్ తో పాటు పేరు తెలుసు, కొన్ని ఇంటి పేరుతో పాటు పేరు తెలుసండి? తెలుసండి. అచ్యుతని సత్యప్రసాద్ గారు. అదే ఏదైనా సరే ఆ పేరు అది ఒక కాదు, వినండి. ఒక ఎల్లో పేపర్ మీద రెడ్ ఇంక్ తో అతని ఇనిషియల్ ఇంటి పేరుతో పాటు అతని పేరు రాసుకోండి. అది చేతిలో ముందర పెట్టుకుంటారా, చేతిలో పెట్టుకోండి. నేను కార్తవీర్యార్జున మంత్రం గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు ఆ కార్తవీర్యార్జున మంత్రం చెప్పుకుంటూ ఆ చేతిలో పట్టుకొని ఇతను మనకు ఇవ్వాల్సింది ఇవ్వాలి అని గట్టి కోరుకోండి. మాక్సిమం మీకు 3 days నుంచి 1 week లో పని అయిపోతుంది. ఇప్పుడు రేపు శనివారం నాడు ఇస్తానని చెప్పంటే గుడి మెంబర్లు వచ్చే భక్తులు కూడా అందరం వెళ్దాం అనుకుంటున్నామండి. ఓకే అమ్మా, అదే మీకు అది రాకపోతే చేయండి. అది చేస్తూ వేసుకొని వెళ్తానులేండి తప్పకుండా. రైట్ సరే అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే.